బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కలవనున్నారు. సిబిఐ కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ కవితను బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలలోపే కవితను బయటకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. చెప్పండి రాములు. జైల్లో ఉన్న కవిత ప్రస్తుతం సిబిఐ కస్టడీలో సిబిఐ కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. గత కొద్ది రోజులలో రెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు 2 దఫాలుగా ఆమెను ఈడీ అధికారులు విచారించారు. అనంతరం తిహార్ జైలు తరలించారు. తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ అధికారులు మహిళా చేస్తూ మరోమారు ఆమెను అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. అప్పటి నుంచి అనేక బెయిల్ పిటిషన్ చేసినప్పటికీ కూడా బెయిల్ నిరాకరిస్తూ ఉన్నారు ఆ న్యాయస్థానం. చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి పిటిషన్ చేసినా కూడా అతని కారణం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వైపు ఈడీ కష్టంలో ఉండగానే తన తల్లి శోభ, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, అడ్వకేట్ మోహిత్ రావు, తర్వాత భర్త అనిల్, తర్వాత కొడుకు వీళ్ళంతా కూడా కలిసి అనేక మార్లు ఆమెను మాట్లాడగలిగింది. అప్పటి నుంచి కూడా బెయిల్ పిటిషన్ల కోసం ప్రయత్నించిన అటు హైకోర్టులో కూడా రౌజవల్లి కోర్టులో హైకోర్టులో ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా బెయిల్ నిరాకరిస్తూ న్యాయస్థానం వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు మరి కోర్టు అనుమతిస్తుంది. ఈ భర్త అనిల్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఆయన 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీలో రేపు కవితతో కలిసి సంబంధించాలని చెప్పి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంటు స్థానాలకు పెద్ద ప్రచారం చేయాలనే నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. కవితను ఎన్నికల లోపే బయటికి తీసుకొచ్చి ప్రచారంలో తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ రైట్ రాములు, థ్యాంక్ యూ.